ఇప్పుడు సపోజ్ పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళాం అనుకోండి, ఎంత ప్రేమతోనే చెప్తాం, వాళ్ళకి ఇన్వైట్ చేస్తాము ఖచ్చితంగా మీరు మీ కుటుంబంతోనే రండి అని. అట్లాగా ఒక మీటింగ్కు కంపల్సరీ రండి సార్ అని మనం ప్రేమపూర్వకంగా వాళ్ళని ఆహ్వానించినట్టయితే వాళ్ళు మీటింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాగా మనం ఇన్విటేషన్ అనేది కంపల్సరీ చేయాలి. తర్వాత హోమ్ మీటింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బిజినెస్ మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, నెట్వర్క్ అనేది ఇక్కడ నుంచే వస్తుంది. కాబట్టి ప్రతిదీ ఇక్కడ నుంచే మనకు బిజినెస్ లో సక్సెస్ కావడానికి ఛాయిస్ ఉంది. కాబట్టి హోమ్ మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే నీకు తెలుసో వాళ్ళందరికీ వీళ్ళు ఎంత మంచిగా రండి సార్ బాగుంది అని అంటారో, సేమ్ టైం వస్తాం సార్ బాగుంటే వస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా సమాధానం చెప్పి సైలెంట్ అయిపోతారు. మనం ఎంత మంచిగా చెప్తామో వాళ్ళు కూడా అంతే మంచిగా మనకి హ్యాండ్ ఇస్తారు. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ టైం అడిగి, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, ఇట్లా ఒక మంచి కంపెనీ ఉందని చెప్పేసి వాళ్ళకి టైం అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మన దగ్గర చాలా రకాల డెమోస్ ఉన్నాయి, ప్రతి ప్రోడక్ట్ మీద డెమో చేయొచ్చు మనం. కాబట్టి అట్లాగే ఒక 4-5 డెమోలు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదైతే వాళ్ళు వాడుతున్నారో అది కల్తీ అని ప్రూవ్ చేయడం కోసం మనము, ఇప్పుడు చూడండి ఎవరి ఇంట్లో అయినా కంపల్సరీ లైజాల్ అన్నది వాడతారు. కాబట్టి లైజాల్ డెమో ఇవ్వండి. తర్వాత ప్రతిరోజు మనకి తిన్న పదార్థాలన్నీ క్లీన్ చేసుకోవడం కోసం విమ్ సోప్ వాడతాం. కాబట్టి ఆ విమ్ సోప్ మన దాంట్లో డిష్ వాష్ చాలా ఎక్సలెంట్ ఉంది కాబట్టి అది ఒక డెమో ఇవ్వండి. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డూ గార్డెన్స్ లేవు, కానీ ఉంటే ఆ డూ గార్డెన్స్ అనేది చాలా మన స్త్రీలకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ డూ గార్డెన్ డెమో ఒకటి, అట్లా ఒక 4-5 రకాల డెమోస్ అనేది వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు బిజినెస్ చేస్తారా లేదన్నది తర్వాత విషయం, కానీ ఖచ్చితంగా వస్తువులు అయితే వాడుకోవాలి అన్నది వాళ్ళకి అర్థం అవుతుంది. సేమ్ టైం సోపు, తర్వాత హెయిర్ షాంపూ ఇట్లాంటి వాటి మీద కూడా మనం కంపల్సరీ, మనం పొద్దున పళ్ళు తోముకునే పేస్ట్ మీద కూడా డెమో చేయొచ్చు. ఇన్ని రకాల డెమోలు మన దగ్గర. అంటే చూడండి, మన కంపెనీలో ప్రోడక్ట్ వాడడం, ప్రోడక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆ ప్రోడక్ట్ నే మనకు ఆయుధాలుగా ఇచ్చారు అనమాట. మనం ఆయుధాలను ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఆయుధాలను ఒక డెమో రూపంలో వెళ్ళి వాళ్ళకు మనము కంప్లీట్ గా మనకు అర్థమయ్యింది, వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం ఎప్పుడైతే డెమో చేసి చూపిస్తామో వాళ్ళకి అనిపించే ఒక మొట్టమొదటి విషయం ఏంటంటే, సరే బిజినెస్ చేస్తామా చేయమా అన్నది పక్కన పెడితే, ఇంత కల్తీ వాడుతున్నామా, ఇలాంటి కల్తీ వస్తువులు మనం వాడుతున్నామా, లేదు వెస్టేజ్ కంపెనీలో బాగున్నాయి కదా, ఈ ప్రోడక్ట్ అయితే వాడుకోవచ్చు కదా, కంపల్సరీ కుకింగ్ ఆయిల్ డైలీ బయట వాడుతున్నాము. ఇప్పుడు దాకా కుమార్ సార్ చెప్పాడు ఒక కుకింగ్ ఆయిల్ వల్ల హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లం వస్తుందని. అట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడడం కోసం ఆయిల్ మార్చుకోవచ్చు, సోప్ మార్చుకోవచ్చు కదా. నిజమే కదా. ఈ లైజాలు, తర్వాత వచ్చేసి ఈ మనం అన్నం తినే ప్లేట్లో నుంచి కెమికల్ అనేది రోజు మనకి వెళ్ళిపోతుందని మనం డెమో చూపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి కనీసం ప్రోడక్ట్ అన్న వాడదామన్న అనే ఆలోచన వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకా ప్రోడక్ట్ వాడిన తర్వాత వాటి నుంచి వచ్చిన రిజల్ట్ని బట్టి, ఆ క్వాలిటీని బట్టి ఇంకా నెక్స్ట్ ఏమున్నాయని వాళ్ళే ఫోన్ చేసి అడిగి అవసరమైతే మనతో పాటు జర్నీ చేసి బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఈ సిస్టంలో నిలబడి 8%, తర్వాత 12%, తర్వాత వచ్చేసి బ్రోన్ డైరెక్టర్ నుంచి పైకి మనం ఇలా ఎదుగుతూ ముందుకు వెళ్తున్నాం అనే కారణము ఫస్ట్ డెమో నుంచే మనం కనెక్ట్ అయిపోయి స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ మనం ఇక్కడ దాకా వచ్చినాం. కాబట్టి ఇప్పుడు 5% లో ఉండి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా మనతో పాటు మనకు జర్నీ చేయాలంటే కంపల్సరీ మాత్రము హోమ్ మీటింగ్ ఇవ్వాలి. చాలా మందికి కాల్స్ చేస్తారు, నిజమే, కానీ మీటింగ్ కాల్స్ తో ఎవరు రారు. కానీ ఓ మీటింగ్ ఎప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్ళి ఒక 2-3 లీడర్లు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి మనం వాళ్ళకి క్లారిటీ ఇచ్చి డెమో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కంపల్సరీ మనతో పాటు జర్నీ చేయకపోయినా కనీసం ప్రోడక్ట్ అయినా ఖచ్చితంగా వాడుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఎక్కడ ఉందంటే హోమ్ మీటింగ్ దగ్గర ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్క లీడర్ దీన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. తర్వాత వచ్చేసి చూడండి, టీం వర్క్. ఓకేనా. టీం వర్క్ అంటే మనతో పాటు జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళతో పాటు మనం వెళ్ళి వర్క్ చేయాలి. ప్లస్ వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయో, వాళ్ళతో ఏ ప్రాబ్లమ్స్తో
కొంతమంది జైన్ అయిపోయి 5%, 8%కి వచ్చిన తర్వాత కొంతమంది ఆగిపోతారు. కొంతమంది బ్రోంజ్ అయిన తర్వాత కూడా ఆగిపోతారు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఆగిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, దేనివల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు, వాళ్ళు వాడుకున్న వస్తువులు ఏంటి, అవి ఎట్లా వాడారు ఏంటన్నది ప్రతిదీ మనము తెలుసుకోవాలి. సేమ్ టైము ఆ టీం వర్క్ లో కొంతమందికి ఐడీలు ఎట్లా చేయాలో తెలియదు, కాబట్టి ఐడీలు ఎట్లా చేయాలో చెప్పాలి. తర్వాత అకౌంట్ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపించాలి. తర్వాత ప్రీ వచ్చర్ ఎట్లా ఎక్కడ వస్తుందో కూడా తెలియదు, అది ఎట్లా తీసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఇట్లాగా ప్రీ వచ్చర్ ఉంటది, ఇట్లా మై వచ్చర్కి వెళ్ళి చెప్పాలని ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూపించాలి. అట్లాగా చాలా కొంతమందికి బోనస్ అంటే వచ్చిన అమౌంట్ ప్రతి మంత్ 10th వచ్చే శాలరీ కూడా ఎంత వస్తుందో ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ఇదల్లా ముఖ్యంగా కొత్త వాళ్ళకి తెలియదు. మినిమం 5 నుంచి 8% లోపు ఉన్న వాళ్ళకి చాలా మంది తెలియదు. కాబట్టి వాళ్ళకి మనం తెలిసిన లీడర్ల టీం వర్క్ అంటే కంపల్సరీ వాళ్ళకి అన్నది తెలియజేయాలి. చాలా మందికి జూమ్ రావడం తెలియదు. ఆ జూమ్ లో బ్రాండ్ ఎట్లా పెట్టుకోవాలి, తర్వాత ఆండ్రాయిడ్ ఎట్లా చేయాలి, తర్వాత వచ్చేసి ఎట్లా అన్మ్యూట్ చేసుకోవాలి అన్నవి చాలా విషయాలు చాలా మందికి లీడర్కి తెలియదు. కాబట్టి తెలిసిన మనం అప్లైనర్ గా లేదంటే కొద్దిగా ముందుకు వచ్చి ఎంతో కొంత నాలెడ్జ్ మన దగ్గర ఉంది కాబట్టి మన టీం వర్క్ చేయాలంటే మన కింద మనని నమ్మి చాలా మంది వచ్చారు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఇట్లాంటి కొన్ని విషయాల మీద ఖచ్చితంగా అవగాహన అన్నది కల్పించాలి. ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి, టీంలో ఉన్న వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వీటన్నిటి మీద అవగాహన ఉండదు. కాబట్టి ముందుగా మనం జాయిన్ అయినాము, మనకు తెలిసినవి కాబట్టి ఈ విషయాలలో మన కింద ఉన్న ప్రతి టీంలోకి వెళ్ళి వర్క్ చేయగలిగినప్పుడు ఈ అన్నిటి విషయాలు వాళ్ళకి క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ టీంలో ఉన్న ప్రతి లైఫ్ లైన్ తోనికి వెళ్ళి మీరు వర్క్ చేసి వాళ్ళు ఏ % లో ఉన్నారు, నెక్స్ట్ % వెళ్ళాలంటే వాళ్ళు ఎన్ని పీవీస్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎన్ని పీవీస్ ఉన్నాయి, తర్వాత వాళ్ళు సిఎన్సి చేస్తున్నారా లేదా, ఒకవేళ ఎన్ని దగ్గర ఆగిపోయారు, ఎన్ని పీవీస్ చేసి ఆగిపోయారు, తర్వాత ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు సిఎన్సి చేయాలి అన్నది ప్రతి ఒక్కరు మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మీరు క్లారిటీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీతో పాటు మిగిలిన మన టీంలో ఉన్న ప్రతి లైఫ్ లైన్ మనతో పాటు జర్నీ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటది. కాబట్టి టీం వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫాలోఅప్. ఓకేనా, మన లైఫ్ లైన్ అందరినీ మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అంటే ఏం చేసినాము వదిలేసినాము అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ కాల్స్ అన్నది కంపల్సరీ మాట్లాడాలి. ప్రతి లైఫ్ లైన్ తోన ప్రతిరోజు కనీసం ఒక 2-3 మాటలైనా మాట్లాడి మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవాళ మీటింగ్స్ ఉన్నాయి, లేకపోతే జూమ్ ఉంది, జూమ్ కు రండి, మార్నింగ్ వచ్చారా లేదా సాయంత్రం వచ్చారా అని, లేకపోతే ప్రోడక్ట్ ఏం వాడుతున్నారు, బాగున్నాయా లేవా, లేకపోతే డిషెస్ గురించి ఏదో ఒక డిషెస్ గురించి సప్లిమెంట్స్ వాడుతుంటారు మన వాళ్ళు, లేదంటే కింద ఎవరికొవరికి సప్లిమెంట్స్ అన్నది ఇప్పిస్తుంటాం. కాబట్టి వాళ్ళకి మనం సప్లిమెంట్స్ ఇప్పించాం కదా పలానా డిషెస్ గురించి, మరి వాళ్ళకి ఎట్లా రిజల్ట్ ఏమంటున్నారు అని కొన్ని విషయాలన్నీ మనం అడిగి తెలుసుకుంటూ మన లైఫ్ లైన్స్ లో కూడా కొంతమంది డౌట్స్ ఉంటాయి, వాళ్ళు అడగలేరు. బట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, మీరు ఇంకా మాతో పాటు జర్నీ చేయడానికి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మేము క్లియర్ చేస్తాం అని చెప్పి మనకున్న నాలెడ్జ్ ప్రకారము మనకు తెలిసినది వాళ్ళకి చెప్పగలగాలి. ఒకవేళ మనకు తెలియకపోయినా మన పైన అప్లైనర్స్ తర్వాత మెంటర్స్ వరకు మనకు మాట్లాడి చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే జూమ్ లోనే చాలా సబ్జెక్ట్ ఇస్తున్నారు. ఆ సబ్జెక్టు తో పాటు మనం ఎనీ టైం కాల్స్ చేసినా కూడా మనకు రెస్పాన్స్ అయ్యి ప్రతి సమస్యను క్లియర్ చేయడానికి మన టాప్ లో అప్లైనర్స్ మెంటర్స్ ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం. అటువంటి టీంలో ముఖ్యంగా ఈ ఛాంపియన్ టీంలో చూడండి, టైం అంటే టైం. వాస్తవంగా చెప్పాలంటే సార్ను పొగుడుతున్నాం అన్నది పక్కన పెడితే టైం అంటే రమేష్ సార్ అంటేనే టైం అన్నట్టు అయిపోయింది. జూమ్ కూడా టైం టు టైం అయిపోయింది. మీటింగ్స్ కూడా ఒక డిఎల్సి మీటింగ్ కు సార్ వచ్చారంటే టైం అంటే ఆ టైంకు 15 నిమిషాల ముందరే ఉంటారు. అంత స్ట్రిక్ట్ గా సార్ ఉన్నారు. ఆ రకంగా చేస్తారు కాబట్టి ఇవాళ చాలా సక్సెస్ అయిపోయి మన అందరికీ ఒక ఇన్స్టెంట్ గా సార్ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఫాలోఅప్ చేయాలి. అంటే ఫస్ట్ మనం డిసైడ్ కావాలి. మనం డిసైడ్ అయితే మన కింద వాళ్ళు కూడా మనతో పాటు జర్నీ చేసి మనల్ని అనుసరించి వాళ్ళు కూడా మనతో పాటు జర్నీ చేస్తారు. బట్ మనమే సరిగా ఈ 7 స్టెప్స్ పాటించకుండా, కొన్ని సరి చేసుకోవాల్సినవి చేయకుండా, ఉండవలసిన విధంగా ఉండకుండా, హార్డ్ వర్క్ చేయాల్సిన దగ్గర చేయకుండా, మా టీం వస్తలేదు, నా మాట వింటలేరు, మా మీటింగ్లకు వస్తలేరు, జూమ్ కు వస్తలేరు, ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రొడక్ట్ కొనట్లేదు అంటే కంపల్సరీ 7 స్టెప్స్ పాటిస్తేనే కదా ఇవల్ల జరుగుతాయి. కాబట్టి ఒకటి స్టెప్ బై
స్టెప్ బై స్టెప్ ఈ 7 స్టెప్స్ అనేది మామూలుగా పెట్టలేదు. ఈ 7 స్టెప్స్ తోనే బిజినెస్ లో మనం సక్సెస్ అయ్యి మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి పాటించాలి. ఇవాళ చూడండి, సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిని మీరు అడిగి తెలుసుకోండి, లేదంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు 7 స్టెప్స్ అన్నది ఎక్కడ మిస్ చేయకుండా పర్ఫెక్ట్ గా పాటించినందుకే ఇలా చాలా మంది సక్సెస్ అయ్యారు. వాళ్ళే మనకు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. మరి వాళ్ళు చేసిన పని ఏంటంటే 7 స్టెప్స్ అనేది ఎక్కడ మిస్టేక్ చేయకుండా కంపల్సరీ పాటిస్తూ వచ్చారు. అందులో ఫాలోఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి వీటన్నిటితో పాటు ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేస్తూనే వాళ్ళకున్న ప్రతి సమస్య మనం తెలుసుకుంటూనే మనకు తెలిసిన కొన్ని విషయాలు కొత్తవి అప్డేట్ చేస్తూ ఉండాలి. చూడండి, మనకి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి మనకు విస్టేజ్ యాప్ అనేది అప్డేట్ అవుతూనే ఉండాలి. అప్డేట్ అయిన విషయాన్ని మనకు తెలిసిన ఎమ్మనే మన కింద ఉన్న ప్రతి టీంలో ఉన్న ప్రతి లైఫ్ లైన్ కు ఫార్వర్డ్ చేసే బాధ్యత మనది. సేమ్ టైం లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఫాలోఅప్ లో నేను చెప్పే విషయం ఏంటంటే, అప్లైనర్స్ లైఫ్ లైనర్స్ కలిసి పని చేయాలి. సమస్యలు అనేవి వస్తాయి. అప్లైనర్ ఫోన్ లైఫ్ లైన్స్ ఎత్తకపోవచ్చు, లైఫ్ లైన్ ఫోన్ చేస్తే అప్లైన్ ఫోన్ ఎత్తకపోవచ్చు. ఇట్లా నేను చెప్పిన లెక్క ప్రకారం కాకపోయినా ఇంకా వేరే వేరే విధంగా అయినా కూడా కొన్ని డౌట్స్ వస్తాయి, కొన్ని తేడాలు వస్తాయి. అయినా మీరు ఎవ్వరు పట్టించుకోకండి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి, కామన్. ఎందుకంటే ఒక 4 ఉన్న కుటుంబంలో మనకే పడదు, ఓకేనా. పిల్లలంటే మమ్మీ డాడీకి పడదు, మమ్మీ డాడీ అంటే పిల్లలకి పడదు. కామన్ గా సమస్యలు మనకే ఉన్నాయి ఇంట్లో. కాబట్టి ఇంత పెద్ద టీముల్లో ఇంత పెద్ద నెట్వర్క్ లో సమస్యలు రాకుండా అయితే కంపల్సరీ ఉండవు, వస్తవి. అవన్నీ ఎదుర్కొనే ఇవాళ సక్సెస్ అయ్యారు. మనం కూడా ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మీరు దాన్ని పెద్దగా చేసుకుండా మీ అప్లైనర్స్ పైన ఉన్న అప్లైనర్స్ కు మీరు ఆ విషయాలు తెలియజేసి వాళ్ళ ద్వారా మీరు క్లియర్ చేసుకొని హ్యాపీగా మనం జర్నీ చేయాల్సింది ఎట్లాగంటే హ్యాపీగా ప్రేమపూర్వకంగా ఒక బంధం కలుపుకొని మనము ముందుకెళ్ళాలి. అంతేగాని చిన్న చిన్న నెగిటివ్ వచ్చినావని, చిన్న చిన్న సమస్యలు వచ్చినావని వాటిని పెద్దగా చేసుకొని ఆగిపోతే మాత్రము ముందు బతికిన జీవితానికి ఇప్పుడు బతికే జీవితానికి అర్థం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ బయట ఉన్నప్పుడు ఎదుర్కొనే వచ్చినాం. బట్ ఇక్కడ కూడా అవి కంటిన్యూ చేయకుండా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి క్లియర్ చేసుకొని జాగ్రత్తగా ఆలోచన చేసి ఓపికతో, మనకి అంటాం కదా, ఓపిక, కోరిక, తీరిక, ఇవన్నీ 3 కంపల్సరీ మనం ఇన్ని వదిలేయకుండా 7 స్టెప్స్ కానీ ఏదైనా ఇన్ని వదిలేయకుండా అవి కంపల్సరీ పాటించి వాటిని మనం ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఈ 7 స్టెప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు మీరు గుర్తుపెట్టుకొని మీరు అందరూ ఎవరైనా సరే ఈ 7 స్టెప్స్ పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. ఎట్లా సక్సెస్ అవుతామంటే చూడండి, నేను ఒక ఫోటో పెట్టాను. ఈ 7 స్టెప్స్ ఖచ్చితంగా పాటిస్తే ముందు ఉన్న నిలబడ్డ అబ్బాయి, ఆ అద్దంలో ఉన్న అబ్బాయి సూట్ వేసుకొని ఎట్లా ఉన్నాడో అట్లాగా మనం సక్సెస్ అయ్యి చూపించచ్చు. ఎప్పుడు అనంటే ఈ 7 స్టెప్స్ పాటించి ఈ సిస్టమ్ ప్రకారం మనం ముందుకెళ్ళగలిగితే మన అప్లైనర్స్, తర్వాత టాప్ అప్లైనర్స్, మెంటర్స్ సజెషన్ ప్రకారము మనం హార్డ్ వర్క్ చేయగలిగితే మాత్రము ఈ పరిస్థితి నుంచి ఆ పరిస్థితికి వెళ్ళే అవకాశం మన వెస్టేజ్ సిస్టమ్ లోనే ఖచ్చితంగా ఉంది. ఆ రకంగా సక్సెస్ అయిన వాళ్ళు ఇవాళ మన కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు. అందులో నువ్వు ఉండాలి అంటే ఈ కొన్ని నిర్ణయాలన్నీ తీసుకొని ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఓన్లీ నీ దగ్గరైనా ఉంది. నువ్వు డిసైడ్ అయితే సక్సెస్ అవుతావు. లైట్ తీసుకున్నావంటే ముందు ఎట్లా ఉన్నావో ఇప్పుడు కూడా అట్లే అవకాశం ఉంటది. కాబట్టి నేను చెప్పిన దానిలో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి 3 గురువులకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, ఇంతటితో సెషన్ అన్నది క్లోజ్ అయిపోయింది. గురువు గారు మీరు